హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక కామన్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది కపుల్స్ వచ్చి అంటే ప్రెగ్నెన్సీ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ ఎప్పుడు మనం ప్లాన్ చేసుకోకూడదు అని అడుగుతారనమాట. ఇది కామన్ డౌట్ అనమాట. వి కాల్ ఇట్ యాజ్ ఫర్టైల్ పీరియడ్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఏ టైంలో దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గా హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది, దీని గురించి డిస్కస్ చేస్తాం. సో యాజ్ అ డాక్టర్, సైన్స్ ప్రకారం దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాలెండర్ మెథడ్ అని. అంటే కొన్ని రోజు ఫర్టైల్ పీరియడ్ ఆ డేస్లో దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది. సో దీని గురించి అర్థం చేసుకోవటానికి మనం లేడీస్ని 3 కేటగిరీగా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రెగ్యులర్గా నెలసరి వచ్చే లేడీస్ అనమాట. అంటే ఎవ్రీ మంత్ కరెక్ట్గా టైంకి నెలసరి వస్తుంది కదా. సపోజ్ ఫస్ట్ ఆఫ్ మంత్ ఒక లేడీకి నెలసరి వచ్చింది, నెక్స్ట్ కూడా ఫస్ట్కి వస్తుంది, చాలా సరి, అటు ఇటు 1 or 2 days ఈజ్ ఓకే, నాట్ అ ప్రాబ్లం. సో వీళ్ళకి మనం రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. ఈ క్యాలెండర్ మెథడ్ ఆల్మోస్ట్ 70% వరకు వీళ్ళకి యూజ్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ ఛాన్స్ హైయెస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ టైప్ లేడీస్, సెకండ్ కేటగిరీలో ఎట్లా ఉంటుందంటే లేడీస్కి నెలసరి లాంగ్ సైకిల్స్ ఉంటుంది. వీ కాల్ ఇట్ యాజ్ డిలేడ్ సైకిల్స్, బట్ రెగ్యులర్. అంటే వాళ్ళకి తెలుసు ఎవ్రీ 2 monthsకి ఒకసారి వాళ్ళకి నెలసరి వస్తుంది, లేదంటే ఎవ్రీ 1.5 months ఫిక్స్డ్గా ఒక పీరియడ్ అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వీళ్ళలో కొంచెం ఈ క్యాలెండర్ మెథడ్ డిఫికల్ట్ అనమాట. థర్డ్ కేటగిరీ లేడీస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంటే ఆ లేడీస్లో 20 daysకి రావచ్చు, లేదంటే 40 daysకి రావచ్చు, ఎప్పుడు వస్తుందని వాళ్ళకే తెలియదు అనమాట. సో దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్ లేడీస్. వీళ్ళకి కొంచెం ఈ క్యాలెండర్ మెథడ్లో కష్టం క్యాల్కులేట్ చేసుకోవటం. సో ఫస్ట్ ఐ విల్ టెల్ అబౌట్ రెగ్యులర్ సైకిల్ లేడీస్. సో రెగ్యులర్గా ఒక సైకిల్ అవుతా ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీకి ఫస్ట్కి నెలసరి వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి వస్తుంది తనకు నెలసరి. సో ఫస్ట్ అనుకోండి, 2-3 days హియర్ అండ్ దేర్ ఈజ్ ఓకే, అది దట్ కామన్లీ హ్యాపెన్స్. అందరికీ సేమ్ ఫస్ట్కే రాదు అనమాట. 1 or 2-3 days అటు ఇటు ఉంటాయి. బట్ మధ్యలో వచ్చే డేట్ 15th అనేది కరెక్ట్గా ఓవ్యులేషన్ టైం అనమాట. యూజువలీ ఈ డేలో అండాలు విడుదలవుతుంది. అంటే ఒక మంత్లో ఫుల్ 30 daysలో ఒకే రోజు విడుదలవుతుంది అనమాట. 15thకి అండాశయాలు విడుదలవుతుంది, ఓవ్యులేషన్ అంటాం అనమాట. ఆ విడుదలయ్యే రోజు ఫర్టైల్ టైం, బట్ ఒకే డే కాదు కదా. యూజువలీ ఎగ్ అనేది ఒక 24 hours వరకు, 24 to 36 hours, 1 or 2 days ఉంటాయి అన్నమాట గర్భాశయంలో. అది లైఫ్ ఉంటుంది అనమాట, తర్వాత లైఫ్ ఉండదు. స్పామ్స్ అనేది 5 days వరకు లైఫ్ ఉంటుంది, 4 to 5 days. సో వేరే టైంలో అది లైఫ్ ఉండదు. సో ఎగ్ విడుదలయ్యే రోజు మనం క్యాల్కులేట్ చేస్తే 1 or 2 days హియర్ అండ్ దేర్, మనం -5 days + 5 days, ఎందుకంటే స్పర్మ్ 5 days ఉంటుంది కదా. కాబట్టి 15 - 5, 15 + 5. 15 - 5 అంటే 8, 15 - 5 అంటే మనం ఇట్లా చూస్తుంటే 10th నుంచి -14, 13, 12, 11, 10th +5, 16th, 17th, 18th, 19th, 20 అంటే 10th to 20th ఫర్టైల్ టైం అనమాట. ఈ టైంలో అండాలు విడుదలవుతుంది. స్పర్మ్స్ ఈ టైంలో భార్యాభర్తల దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైయెస్ట్ అనమాట. సో కొందరు ఇప్పుడే పెళ్ళి అయింది, మేము ఇప్పుడు బేబీ వద్దు మాకు, మేము సేఫ్ మెథడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని అంటే, నార్మల్గా నెలసరి అయ్యేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, 2-3 days బ్లీడింగ్ ఉంటుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలవకూడదు, ఎందుకంటే డైరెక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాని తర్వాత అంటే 6th day నుంచి 10th day వరకు సేఫ్, అండ్ ఓవ్యులేషన్ తర్వాత 20th day నుంచి నెక్స్ట్ పీరియడ్స్ వచ్చే వరకు 10 days సేఫ్ అనమాట. సో ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది క్యాలెండర్ మెథడ్. రెగ్యులర్ వచ్చే సైకిల్స్ వాళ్ళకి మనం ఇది ఫాలో చేస్తాం. బట్ లేడీస్లో కొందరికి లాంగ్ సైకిల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఎట్లా ఫాలో చేస్తారంటే ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుందో
దానికిన్న -15 days చేస్తే అది ఓవ్యులేషన్ టైం. సో 4-5 days అది ఫర్టైల్ పీరియడ్ క్యాల్కులేట్ చేయొచ్చు. బట్ థర్డ్ కేటగిరీ ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తూ ఉంటుంది, వన్స్ ఇన్ 2-3 months, వీళ్ళకి చాలా డిఫికల్ట్ టైమింగ్ చేసుకోవటం. కంపల్సరీ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి స్కాన్ ద్వారా కానీ ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. యూజువలీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 2nd day నుంచి 5th day వరకు ఒక ట్యాబ్లెట్స్ ఇస్తాం, 7th day వరకు. మళ్ళీ 9th day ఎగ్ రిలీజ్ అవుతుందా చూసుకుంటాం, మళ్ళీ 14th day పిలుస్తాము, మళ్ళీ 18th, అట్లా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం. అది చేసుకొని ఎగ్ బయటకు వచ్చే టైంలో హస్బెండ్తో రిలేషన్ చేసుకోమంటాం. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అట్లా మనం మానిటర్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ కొందరు లేడీస్ మనము ఫాలిక్యులర్ మానిటరింగ్ స్కాన్ చేయడానికి మేము రాలేము హాస్పిటల్కి, ఇంకేదైనా మెథడ్ ఉందా అన్నప్పుడు LH కిట్ అని ఉంటుంది అనమాట. LH కిట్లో మనకి ఎప్పుడు ఎగ్స్ రిలీజ్ అయింది అని తెలుస్తుంది అనమాట. అగైన్ ఇవన్నీ పక్కన పెడితే వాట్ సైన్స్ సేస్ ఈజ్ ఇదన్నీ ఫాలో చేయకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫాలోయింగ్ దిస్ మెథడ్. ఎందుకంటే దే హ్యావ్ డన్ అ రీసెర్చ్, 1 lakh of couples ఈ మెథడ్ ఫాలో వచ్చి 1 lakh of couple విదౌట్ ఫాలోయింగ్ ఆల్ దిస్ మెథడ్. సక్సెస్ చూస్తుంటే న్యాచురల్గా ఏమి ఫాలో చేయకుండా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ క్యాలెండర్ మెథడ్ ఇవన్నీ ఫాలో చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటాయి అన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యటము, మళ్ళీ అన్ని యాంగ్జైటీలో కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్లీ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అఫ్ కోర్స్ దెర్ ఈజ్ అ క్యాలెండర్ మెథడ్. ఎవరికి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వేరే చోటు జాబ్ వీళ్ళందరూ ప్లాన్ చేసుకోరు. బట్ జనరల్గా న్యాచురల్గా అంటే పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు కావాలన్నప్పుడు ఏం పట్టించుకోకుండా నార్మల్గా ఫ్లోలో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాల్కులేట్ ద క్యాలెండర్ మెథడ్. థ్యాంక్ యూ సో మచ్.